أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا تعبد إلا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أربابا من دون الله فإن تولوا فقولوا اشهدوا بأننا مسلمون. يا أهل الكتاب لما تحاجون في إبراهيم وما أنزلت التوراة والإنجيل إلا من بعده أفلا تعقلون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. దీని అర్థం మనందరి ప్రభువు, మనందరి దైవమైనటువంటి అల్లాహ్ అందరి మీద శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి విశ్వప్రభు అల్లాహ్ పంపిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 65వ వాక్యం యొక్క రబిమూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీని గురించి నిన్న నేను చెప్పడం జరిగింది. మనలో అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, విభేదాలు ఉండవచ్చు. ఒక విషయం పట్ల అనేక రకాల మార్గాలను కూడా మనం అవలంబించవచ్చు. అయితే అందరికీ కూడా సమానమైనటువంటి ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తూ, ఆ విషయం వైపునకు మీరు రండి, ఆ సత్యం వైపునకు మీరు రండి అంటున్నాడు. మన వేషభాషలు వేరుగా ఉండవచ్చు, ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉండవచ్చు, ఆరాధనలు వేరుగా ఉండవచ్చు, కానీ మన దైవం వేరుగా ఉండడు కదా. అనేక రకాల దేవుళ్ళు ఉండరు కదా. మానవులందరూ కూడా ఒకే విధంగా ఉన్నారు అంటే వాళ్ళందరినీ పుట్టించిన దైవం ఒక్కడే కదా. ఈ సత్యము, ఈ సంగతి మనకు తెలిసినప్పుడు దైవము ఆ విషయం వైపునకు ఇక్కడ ఆహ్వానిస్తున్నాడు. సోదరులారా, చూడండి, మనందరికీ సమానమైనటువంటి ఒక విషయం ఉన్నది. అదేమిటంటే, మనము మన సృష్టికర్త, మన పుట్టుకకు కారణమైన వాడు, మన జీవితానికి కారణమైన వాడు అయినటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్, ఆ సర్వేశ్వరుడు, ఆయనను తప్ప మరొకరిని మనము మన దైవంగా చేసుకోకూడదు. ఇక రెండో విషయం ఏమిటంటే, ఆయనకు ఎవరిని కూడా మనము భాగస్వాములుగా కల్పించకూడదు. ఈయన కూడా దైవమేనండి, ఈయన దేవుని అంశం అండి, ఈయన దేవుని రూపం అండి, ఈయన దేవుని అవతారం అండి అని ఆయనకు పోలికలు, భాగస్వాములు ఎంత మాత్రం కూడా కల్పించకూడదు. ఎందుకంటే ఆయనకు సాటి సమానము ఎవరూ కూడా లేరు. ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేరు. ఇంకా ఈ భూమి ఆకాశాల నిర్వహణలో, మానవులందరినీ సృష్టించడంలో ఆయనకు తోడు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు కాబట్టి. అందుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, అల్లాహు అహద్, అల్లాహ్ అనేవాడు ఒక్కడు మాత్రమే. అల్లాహు సమద్, ఆయన ఎవరి అవసరత, ఎవరి అక్కర లేనివాడు, ఎవరి సహాయం కూడా అవసరం లేనివాడు ఆయన. కాబట్టి ఆయనకు ఏ మాత్రం కూడా మనము భాగస్వాములుగా ఎవరిని కూడా కల్పించకూడదు. మనకు ఒకళ్ళు ఎంతగా నచ్చినా, మనము ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నా, ఏ విధంగా మనము వాళ్ళను అభిమానించినప్పటికీ కూడా ఆ ఉన్నతమైనటువంటి దేవుని స్థానాన్ని వాళ్ళకి ఎంత మాత్రం కూడా మనం ఇవ్వకూడదు. సోదరులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను. మనము బయటి వ్యక్తులను ఎంతగా ఆరాధించినా, ఎంతగా ప్రేమించినా
ఎంతగా అభిమానించినా తండ్రి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వగలమా? మనం ఒకసారి ఆలోచన చేయండి. అవునండి, ఈయన కూడా నాకు పోషిస్తున్నాడు, జీతం ఇస్తున్నాడు, కాబట్టి నేను ఇతనిని తండ్రి అని పిలుస్తాను, నా నాన్న స్థానాన్ని ఇతనికి ఇస్తాను అని ఎవరైనా చెప్పగలరా సోదరులారా? ఎంత మాత్రం కూడా సహించినటువంటి విషయము. ప్రతి మనిషి కూడా అతనికి ఏమాత్రం కూడా సహించలేనటువంటి విషయము తండ్రి స్థానాన్ని మరొకరికి ఇవ్వడం అనేది. సోదరులారా, ఈ విషయము మన దైవం పట్ల వచ్చేసరికి మనం ఎందుకు చాలా తేలికగా దేవుని స్థానాన్ని మానవుల కంటే తక్కువైనటువంటి జంతువులకు, ఇంకా తక్కువైనటువంటి జీవజాలకు మనం ఏ విధంగా ఇస్తున్నాం దేవుని యొక్క స్థానాన్ని? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, మీరు ఆయనకు ఎంత మాత్రం కూడా పోలికలు కల్పించకండి, భాగస్వామ్యాన్ని కల్పించకండి. ఇంకా మనము ఆయనను తప్ప మరెవరిని మన ప్రభువుగా అంగీకరించకూడదు. అంటే ఆజ్ఞాపాలన ఆయనది మాత్రమే చేయాలి. ఆయన సూచించిన మార్గంలోనే మనం జీవితం గడపాలి. అవునండి, నేను 4 గోడల మధ్య చాలా భక్తిగా ఉంటాను, కానీ బయట వ్యవహారాలన్నీ కూడా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. అవినీతిమయము, అక్రమాలు, మద్యపానము, వ్యభిచారము, అనేక రకాల చెడులు నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రము ఏ గుడికో, మస్జిద్కో, చర్చికో వెళ్ళిపోయి నేను ఆరాధన చేస్తాను. సోదరులారా, ఇది ఆత్మవంచన తప్ప మరొకటి ఏదైనా ఇందులో ఉన్నదా? ఇది ఏ విధమైనటువంటి ఆరాధన అవుతుంది? ఏ విధమైనటువంటి ఆరాధన ఇది ఎంత మాత్రం కూడా అనిపించుకోదు. మన ప్రస్తుత సమాజం ఇదే విధంగా మారిపోయింది. ఆరాధన అంటే 4 గోడల మధ్య చేసే ఆ ఆరాధన, ప్రార్థన మాత్రమే అని మనిషి భావించడం వలనే ఈ రోజున ఇన్ని అనైతికమైనటువంటి పనులు మనము మన చుట్టూ ప్రపంచంలో చూస్తున్నాం. అందరూ కూడా దైవ విశ్వాసులే, దైవ గ్రంథాన్ని చదివేవాళ్లే, కానీ వారి వ్యక్తిగత జీవితాల్లో ఎంత మాత్రం కూడా ఆ దేవుని ఆజ్ఞ కనబడదు. మద్యపానాన్ని మీరు ముట్టకండి అని ప్రతి గ్రంథంలో కూడా ఈ ఆజ్ఞ ఉన్నది. వేదాలు, ఉపనిషత్తులు చూసుకోండి, బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి, మద్యపానాన్ని నిషేధించడం జరిగింది. మద్యము వెర్రిని పుట్టించును, అది మతిని చెడుచును అని చెప్పేసి అనేక రకాల వాక్యాలు మనకు కనబడతాయి. కానీ మద్యాన్ని మంచినీళ్ళ ప్రాయంగా తాగేవాళ్ళు ఆ పాశ్చాత్య ప్రపంచంలోని వాళ్ళే. అందరూ దేవుని విశ్వాసులే, దైవాన్ని అంగీకరించే వాళ్ళే. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే సోదరులారా, మనము ఆరాధనను 4 గోడలకే పరిమితం చేసుకున్నాము. ఈ విధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆరాధనను దైవం ఎంత మాత్రం కూడా కోరడం లేదు సోదరులారా. ఇటువంటి ఆరాధన ఆయనకు అవసరమే లేదు. కాబట్టి దేవుని ఆరాధన అంటే పుట్టుక నుండి గిట్టే వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ఆజ్ఞాపాలన చేయడము, ఆయననే మనము ప్రభువుగా తలంచడము. కానీ మనము మన మనస్సును ప్రభువుగా తలుస్తుంటాము. ఎందుకంటే మన మనస్సు ఏదైతే చెప్తామో అది చేస్తుంటాము. మన ప్రభుత్వాలను మన ప్రభువులుగా తలుస్తుంటాము. మన నాయకులను మన ప్రభువులుగా చేసుకుంటాము. మన గురువులను మన ప్రభువులుగా చేసుకుంటాము. మన బోధకులను మన ప్రభువులుగా చేసుకుంటాము. ఇంతమంది ప్రభువులు మనకు ఉన్నారు. అటువంటిప్పుడు నిజమైనటువంటి ప్రభువు ఏ విధంగా మనిషి గుర్తిస్తాడు సోదరులారా? కాబట్టి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు, మీరు మరొకరిని మీ ప్రభువులుగా చేసుకోకండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ చూసారా, ఆ ఆజ్ఞను అనుసరించడమే మనము ఆయన ప్రభువుగా చేసుకోవడం అనేది. మనము మరొకరి ఆజ్ఞను అనుసరిస్తున్నాము అంటే మనము వాళ్ళని ప్రభువులుగా చేసుకున్నాము అన్నమాట. కాబట్టి ఒక్క దైవం తప్ప మనం మరెవరికి కూడా బానిస కాకూడదు సోదరులారా. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఈ తల తెగిపోయినా మనము ఏమాత్రం కూడా పట్టించుకోకూడదు. కానీ ఈ తల అనవసరమైనటువంటి ప్రతి వ్యక్తి ముందు వంచకూడదు. మనలాంటి బలహీనమైనటువంటి మానవుల ముందు, మనకంటే తక్కువైనటువంటి జీవజాలాల ముందు ఈ తల ఎంత మాత్రం కూడా వంగకూడదు సోదరులారా. తల తెగిపోయినప్పటికీ మనిషి ఆనందంగా దాన్ని అనుభవించాలి, కానీ ఆనందంగా అతను ఎదుర్కోవాలి. కానీ ప్రతి వ్యక్తి ముందు ఈ తలను ఎంత మాత్రం కూడా దించకూడదు సోదరులారా. తల కేవలం ఆ సృష్టి ప్రభువును సమక్షంలోనే వంగాలి. ఆ సృష్టి ప్రభు సమక్షంలోనే వినమ్రతతోటి ఈ తల అనేది వంగాలి. ఎందుకంటే మనకు ఆ దేవుని శక్తి సామర్థ్యాలు కానీ ఆయన యొక్క హక్కును
ఆయన అధికారాన్ని మనకు తెలియని కారణంగా ఏం చేస్తుంటాము, తేలికగా ఉంది కదా అని చెప్పేసి మనము మన తలను ప్రతి వ్యక్తి ముందు మొకరిల్లుతుంటాము. మనకు తెలియదు సోదరులారా. కాబట్టి దేవుని యొక్క ఆ సృష్టి ప్రభు అల్లాహ్ యొక్క ఆరాధనే మానవ జీవితానికి ఔన్నత్యాన్ని ప్రసాదించేది, గౌరవాన్ని ప్రసాదించేది. కాబట్టి మనకు గౌరవము సోదరులారా మన మన సృష్టి ప్రభు ఆరాధించడంలోనే ఉన్నది. చూడండి, మొట్టమొదటి మానవులు ఆదామును దైవం సృష్టించిన తర్వాత సమస్త దైవదూతలను కూడా ఆయనకు సాష్టాంగపడమని ఆజ్ఞాపించడం జరిగింది. మరి చూడండి, ఆ మానవుని యొక్క పుట్టుక యొక్క ఔన్నత్యాన్ని ఒకసారి మనం గమనించండి. ఎంత ఉన్నతమైనటువంటి సృష్టిగా దైవం చేశాడు. ఇటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజున సాటి మానవుల ముందు వంగుతున్నాడు. చిన్న జీవజాలాలు, జంతువుల ముందు వంగుతున్నాడు సోదరులారా. ఈ రోజున మనిషి తన ఆత్మకు అన్యాయం చేసుకుంటున్నాడు. దైవం తనకు ప్రసాదించినటువంటి ఈ గౌరవానికి భంగం కలిగేలా అతని ప్రవర్తన ఉంటుంది. కాబట్టి తాను స్వయంగా చేసుకున్నటువంటి ఆకారాల ముందు తాను తన తలను ఉంచుతున్నాడు. సోదరులారా, ఇది దేవుని యొక్క ఆగ్రహాన్ని మరింత ఉగ్రతరం చేస్తుంది, కానీ ఎంత మాత్రం కూడా దేవునికి దగ్గర చేయదు. కాబట్టి సోదరులారా, మనము అనుక్షణం కూడా 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు, మీరు ఒక్క దైవాన్ని తప్ప, ఆ ఒక్క దైవాన్ని మనము ఏ పేరుతోనైనా పిలవండి. అరబీ భాషలో అల్లాని పిలవండి, తెలుగు భాషలో దైవం అని, దేవుడని పిలవండి, మరి హిబ్రూ భాషలో యెహోవా అని పిలవండి, సంస్కృత భాషలో సర్వేశ్వరుడని పిలవండి, ఏ భాషలోనైనా పిలవండి. కానీ ఆ దైవం ముందు మాత్రమే మనము తలను వంచాలి. ఆయనకు ఎవరిని కూడా భాగస్వాములుగా కల్పించకూడదు. మనము ఒకరిని ఎంతగా ప్రేమించినప్పటికీ కూడా ఆ ప్రేమ అనేది వాళ్ళను అనుసరించడంలో చూపించాలి, వాళ్ళను ఆరాధించడంలో కాదు. ఎందుకంటే ఆ మహా ప్రవక్తులు కానివ్వండి, మహాపురుషులు కానివ్వండి, ఆ సృష్టి ప్రభు అల్లాహనే ఆరాధించమని చెప్పారు. కానీ మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని ఏ ఒక్క ప్రవక్త కూడా, ఏ ఒక్క మహాపురుషుడు కూడా తన జీవితకాలంలో చెప్పలేదు సోదరులారా. అయితే వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్యులు వాళ్ళను దైవాలుగా చేసేశారు తప్పించి, తమ జీవితకాలంలో ఏ మహాపురుషుడు కూడా, ఏ గొప్ప ప్రవక్త కూడా నేను కూడా దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అన్న మాటను ఎక్కడ కూడా చెప్పలేదు. కావాలంటే ఒకసారి గ్రంథాలను తెరిచి చూడండి, పరిశీలన చేయండి. ఏదైనా అటువంటి వాక్యము ఒక్కటి మీకు కనబడినట్లయితే ఈ మస్జిద్కు వచ్చి నాకు చూపించండి. ఏమండి ఇందులో కూడా ఉన్నదండి, నేను కూడా దేవుణ్ణే, నన్ను ఆరాధించండి, నా గ్రంథంలో ఉన్నదండి అని మీకు ఒక్క వాక్యం కనిపించినా కూడా, దేవుని గ్రంథంగా పిలువబడే అనేక గ్రంథాలు మనకు ఈ రోజున మన చుట్టూ ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో ఒక్క వాక్యము మీకు కనబడిన ఈ మస్జిద్కి వచ్చి నాకు చూపించండి. ఏమండి మీరు చెప్తున్నది తప్పు, నా గ్రంథంలో ఈ విధంగా ఉన్నది, కాబట్టి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి అని నాకు ఒక్క వాక్యాన్నైనా మీరు తెరిచి చూపించండి సోదరులారా. ఏ మాత్రం కూడా చూపించలేరు, ఎందుకంటే అటువంటి వాక్యం లేనే లేదు. మరి దేవుని అనుగ్రహం వల్ల అన్ని గ్రంథాలను కూడా చదివే భాగ్యము మాకు లభించింది. వేదాలను, ఉపనిషత్తులను, భగవద్గీత గ్రంథాన్ని, ఇంకా బైబిల్ గ్రంథాలను చదివే భాగ్యము మాకు లభించింది. పరిశీలన చేశాము, మరి పరిశోధన చేశాము. కానీ అటువంటి వాక్యము ఒక్కటి కూడా మాకు ఇంతవరకు కూడా కనిపించలేదు సోదరులారా. ఎందుకంటే అటువంటి వాక్యం లేనే లేదు. ఏ ప్రవక్త కూడా నేను కూడా దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అన్న మాట ఎప్పుడు కూడా చెప్పడు. దేవుని నిజమైనటువంటి దాసులు ఆ దైవాన్ని గురించి బోధించారు. ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయమని బోధించారు తప్పించి మమ్మల్ని కూడా ఆరాధించండి అని ఏ ఒక్కరు కూడా చెప్పలేదు సోదరులారా. మరి చెప్పనప్పుడు మనం వాళ్ళని ఏ విధంగా దైవాలుగా మనము చేసుకుంటాము? ఒక్కసారి మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత ఈ 3 విషయాలు కూడా తెలియజేసిన తర్వాత, ఏ విషయాలు? ఒక్క అల్లాహ్ను తప్ప, ఒక్క దైవాన్ని తప్ప మరి ఎవరు కూడా మనము మరొకరిని మన ఆరాధ్యులుగా చేసుకోకూడదు, ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టకూడదు, మరొకరిని మనము మన ప్రభువులుగా చేసుకోకూడదు. ఈ 3 విషయాలు తెలియజేసిన తర్వాత మరి సందేశము స్పష్టంగా ప్రకటించబడింది. మరి ఎవరైతే ఇష్టం ఉంటుందో, ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు దానిని అనుసరిస్తారు. మరి ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారు. అయితే ఇక్కడ బలవంతంగా ఎవరిని కూడా ఒప్పించవలసినటువంటి అవసరము ఎవరికి కూడా లేదు సోదరులారా. కాబట్టి మరి ఎవరైతే లేదండి మీరు చెప్తున్నదే మాకు అనవసరము, మొదటి నుండి మేము ఏ పద్ధతి అయితే అవలంబిస్తున్నామో, మా తాత ముత్తాతల యొక్క ఆచార సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము అనుసరిస్తాము, మీరు చెప్తున్నది మాకు అనవసరము అని ఎవరైనా
అన్నారనుకోండి, దైవం ఎక్కడ తెలియజేస్తున్నాడు, సరే అది మీ ఇష్టం. అయితే మేము ఈ విషయం మీకు తెలియజేశాము అన్న దానికి మీరు సాక్ష్యంగా ఉండండి చాలు. ఈ విషయము మేము మీకు స్పష్టంగా తెలియజేసేసాం. ఏమని? దైవం ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, మరొకరిని మనం మన ప్రభువులుగా చేసుకోకూడదు. మరి దీన్ని అంగీకరించారా? అంగీకరించండి, లేదంటారా? కాదనండి, మీ ఇష్టం. అయితే ఈ విషయం మేము మీకు తెలియజేసాము అన్న దానికి మీరు సాక్ష్యంగా ఉండండి. సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరికంటే సాక్ష్యము, ఎందుకంటే సాక్ష్యము? ఎందుకంటే సోదరులారా, మనము భావిస్తున్నట్లుగా ఈ జీవితం ఉంది చూసారా మనది, ఈ జీవితం తర్వాత మరొక జీవితం మనకు ప్రారంభమవుతుంది. అసలైనటువంటి జీవితం అదే. మనిషి ఇక్కడ చచ్చిపోయి నేను నా సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పేసి భావిస్తుంటాడు. చచ్చిపోతే నా సమస్యలకు పరిష్కారం దక్కుతుంది, ఇంకా గొడవ ఉండదు అని భావిస్తుంటాడు. కానీ అసలైనటువంటి జీవితము మన మరణం తర్వాతే మొదలవుతుంది సోదరులారా. అసలైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి జీవితము, మృత్యు అనేదే లేనటువంటి జీవితం ఒకటి ఉంటుంది. నరకమైన శాశ్వతమే, స్వర్గమైన శాశ్వతమే, సుఖమైన శాశ్వతమే, దుఃఖమైన కూడా శాశ్వతమే. అక్కడ మనిషి ఆ రోజున చావు కోసం పరితపించిపోతాడు. ఓ దైవమా, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, నాకు చావును ప్రసాదించు, ప్రపంచంలో వచ్చినటువంటి చావే నాకు చివరి మరణం అయితే ఎంత బాగుండేది అని ఆ రోజున వాపోతాడు. అప్పుడు దైవం వదఓ సుబూరన్ కసీరా, ఈ రోజున ఒక్క చావు గురించి కాదు, అనేక చావుల గురించి నువ్వు పిలువు, అయినప్పటికీ కూడా నీ వద్దకు చావు అనేది రాదు ఈ రోజున. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి జీవితము మన మరణం తర్వాత రాబోతుంది. అంతేకాదు అక్కడ సుఖం కూడా శాశ్వతమే. మరి ఆ రోజున దైవము ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రశ్నించడం జరుగుతుంది. నీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను, సత్యాన్ని విశదపరిచాను, సత్యం నీకు తెలిసింది, ఆ సత్యాన్ని నువ్వు నలుగురికి చెప్పావా లేదా? దైవ గ్రంథాన్ని గురించి నీకు తెలిసింది ఒక సత్యం, మరి ఆ సత్యం నలుగురికి చెప్పావా లేదా? లేదా నువ్వు ఒక్కడవే ఆరాధనలు చేసుకుంటూ నాకు సత్యం తెలిసిపోయింది కదా, ఇంకా ఇతరులు కూడా నాకెందుకు, నేను బాగుంటే చాలు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావా? ఈ విషయాన్ని పరీక్షిస్తాడు సోదరులారా, ప్రశ్నిస్తాడు ప్రతి వ్యక్తిని కూడా. మరి ముస్లిం సోదరులను కూడా ప్రశ్నిస్తున్నాడు. నేను నీకు గ్రంథాన్ని ఇచ్చాను, ఖురాన్ అనే ఒక అమానతును నీ వద్దకు నేను పంపాను, నీకు తెలిసింది ఇది దైవ గ్రంథము, మరి దైవం అందరికీ కూడా దైవమేనని. ఈ ఖురాన్ ఒక ముస్లింలకే కాదు, సమస్త మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథమని నేను నా ఖురాన్లో తెలియజేశాను. మానవాళికి మీరు తెలియజేయండి అనే సంగతి తెలియజేశాను. మరి మీరు దీనిని తెలియజేశారా లేదా అని ముస్లిం సోదరులను దైవము చాలా ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఆ పట్టు నుండి తప్పించుకోవడం కోసమే సోదరులారా మరి ప్రతి దినము కూడా ఈ మస్జిద్ నుండి ఖురాన్ను చదివి వినిపించడం జరుగుతుంది. ఎవరైనా లేదండి మాకు ఈ సంగతి తెలియదు, ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా మాకు చెప్పలేదు, వాళ్ళ ఆరాధనలోనే వాళ్ళ భాషలోనే ఈ విధంగా ఉన్నారు తప్పించి మాకు ఎన్నడూ కూడా ఖురాన్ గురించి చెప్పలేదు అని ఎవరైనా సాకు చెప్పారనుకోండి, దైవము ఈ విధంగా ఈరోజు నేను ఏ విధంగా అయితే ప్రతిరోజు కూడా ఖురాన్ను ఈ మైక్ ద్వారా తెలియజేస్తున్నానో మళ్ళా ఇంకొకసారి దైవము రిపీట్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డింగ్ చూడు, స్పష్టంగా నీ వద్దకు మాట వచ్చింది, ఒక సత్యం తెలియజెప్పబడింది, మరి దానిని విన్నావు కూడా, కానీ దానిని నువ్వు అనుసరించలేదు, ఆ తప్పు నీదే అని చెప్పేసి దైవము ఆ తప్పును అతని మీద నెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రజల వద్దకు సాకు మిగలకుండా ఉండడం కోసము దైవము ఈ విధంగా సత్యాన్ని తెలియజేసే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనిషి ఏం చేయాలి? మన బుద్ధిని ఆలోచనను ఒకసారి తట్టి లేపి ఆలోచన చేయాలి. మన జీవితం ఏమిటి, ఎక్కడ మొదలైంది, ఏ విధంగా గడుస్తుంది, ఎక్కడ ఇది అంతమవుతుంది, మనం ఏం చేస్తున్నాము, మన యొక్క లక్ష్యం ఏమిటి? కేవలము సంపాదన, తిండి, ఈ భార్య బిడ్డలు, ఈ జంజాటం తప్పించి మరొక లక్ష్యం మనకు ఉన్నదా లేదా? దీని గురించి మనం ఆలోచన చేయాలి సోదరులారా. ఎందుకంటే జీవితం ఇప్పుడు ఆనందంగా గడుస్తుంది. ఉదయాన్నే లేస్తున్నాము, టిఫిన్ తింటున్నాము, టీ కాఫీలు తాగుతున్నాము, పేపర్లు చదువుతున్నాము, ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్తున్నాము, మరి సమయం దొరికినప్పుడు సినిమాలు చూస్తున్నాము, షికార్లు చేస్తున్నాము, తిరిగి వస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, భార్య బిడ్డలు, మనవాళ్ళు, పెళ్ళిళ్ళు, పేరంటారు. ఇదేనా జీవితం? కాదు, ఇంకొక జీవితం కూడా ఉన్నది. దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితం మారిపోతుంది సోదరులారా. కాబట్టి మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచన చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరణం తర్వాత
మరి ఎవరైతే దుర్మార్గుడు ఉంటాడో వాడికి లభించే ఆ శిక్షణ గురించి మీకు ఒక్కసారి తెలిసినట్లయితే మీ భార్యల వద్దకు పోవడానికి కూడా మీకు మనస్సు రాదు అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనము రక్షించుకోవాలి అంటే మనము దైవుని యొక్క మాటను ఇక్కడ వినాలి. అదేమిటి? ఆయనను తప్ప మరెవరిని మనం మన ప్రభువులుగా చేసుకోకూడదు. ఆయనను తప్ప మనము మరెవరిని కూడా ఆరాధన చేయకూడదు. ఆయనకు భాగస్వాములుగా మనం ఎవరిని కూడా నిలబెట్టకూడదు. మరికొన్ని విషయాలు మనము తర్వాత మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. చక్కటి విషయాలు మీ ముందుకు వస్తున్నాయి. ఆలోచన చేయండి, ఆచరణ చేయండి. మరి దేవుని యొక్క కృపకు అప్పుడు మాత్రం మనం పాత్రలు అవుతాము. మరణానంతరము కలిగే భయంకరమైనటువంటి శిక్ష నుండి మనం రక్షింపబడతాము. అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.